నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో జరుగుతున్న కూల్చివేతలపై ఇన్ఛార్జి మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీపై చర్యలు తీసుకోవాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ బుధవారం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఎందుకు చేస్తున్నారో చెప్పకుండా అక్రమ కూల్చివేతలు చేపడుతున్నారని ఆరోపించారు. ఈ ప్రాంతంలో 43 మైసమ్మ గుళ్లను కూల్చివేశారని, బాధ్యులపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. చిరు వ్యాపారుల దుకాణాలకు ఎలాంటి నష్టపరిహారం చెల్లించకుండా వారి జీవితాలను రోడ్డుపై పడవేశారని విమర్శించారు. అక్రమ కూల్చివేతలు చేపడుతున్న కమిషనర్ అరుణశ్రీపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన వెంట బీఆర్ఎస్ పార్టీ నాయకులు పర్లపల్లి రవి, నారాయణ దాస్ మారుతి, నీరటి శ్రీనివాస్ ఉన్నారు. ఈరోజు రామగుండం కార్పొరేషన్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష గారికి రామగుండం కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి ఈ అక్రమ కూల్చివేతల మీద ప్రత్యేకంగా వారికి ఇలా కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారు అసలు ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి ఏ గల్లీ ఎప్పుడు కూల్స్తారు, అసలు ఎంత కూల్స్తారు అనేటువంటి ఒక భయాందోళనతో ఉన్నటువంటి ఈ యొక్క నేపథ్యంలో గత 10 రోజులుగా సిరిశెట్టి మల్లేశం ఇక్కడ నిరసన దీక్ష చేస్తున్న సందర్భంలో కూడా ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితి. 43 మైసమ్మ గుళ్ళు కూల్చివేసినా కూడా ఇప్పటి వరకు ఏ అధికారి మీద చర్యలు తీసుకోలేదు. ఇక్కడ అనేక మంది చిరు వ్యాపారస్తులు రోడ్డు మీద పడ్డారు. వారికి ప్రత్యామ్నాయం కూడా చూపెట్టలేదు, నష్టపరిహారం ఒక్కటి కూడా ఇవ్వలేదు. దీనికి పూర్తి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ అరుణశ్రీ గారు బాధ్యత వహించాలి. వారి మీద ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ యొక్క ఓఎస్సీ హర్ష కలెక్టర్ గారికి కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దీని మీద రామగుండంలో ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు ఇప్పటి వరకు కూడా ఎవరికి కూడా నష్టపరిహారం ఇప్పించలేదు. వెంటనే వాళ్ళను ఆదుకోవాలని డిమాండ్ చేస్తే ఉలుకు పలుకు లేదు. కాబట్టి ఇవాళ ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే మైసమ్మ గుళ్లను కూల్చివేసినటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మన సిరిశెట్టి మల్లేశం కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జనరల్ ఆసుపత్రిలోని క్రిటికల్ కేర్, ఆర్థోపెడిక్ సర్జరీ బ్లాక్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్రీహర్ష మాట్లాడుతూ గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వైద్యులు సమయపాలన పాటిస్తూ విధులకు హాజరు కావాలన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగుల నుంచి తమకు ఎటువంటి ఫిర్యాదులు రాకుండా వైద్య సిబ్బంది సేవలందించాలని కలెక్టర్ సూచించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దయాల్ సింగ్, డాక్టర్లు కృపాబాయి, రాజు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. Thank you.